ఆగస్టు 14, 2025 బుధవారం నాటి దిన ఫలితాలలో భాగంగా ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఏ ఏ రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ఈరోజు గ్రహస్థితి చూసినట్టయితే కనుక చంద్రుడు మిథున రాశిలో తిరిగే రోజు, సూర్యుడు కర్కాటక రాశిలోను, బుధుడు కూడా అదే రాశిలో తుల్య భాగంలోను, శుక్రుడు సింహరాశిలో, శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలోను, రాహు మీనరాశిలో, కేతు కన్యా రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే మంగళుడు కర్కాటకంలో ప్రవేశించిన దశ ఈ గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయంటే భావ ప్రకటనల మీద, అంటే మాట్లాడే ధోరణి మీద, తర్వాత వాణిజ్య నిర్ణయాల మీద, అంటే వర్తక వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగాల యొక్క నిర్ణయాల మీద కూడా ఈ ప్రభావాన్ని చూపిస్తాయి. దానితో పాటు కుటుంబ సంబంధాల మీద కూడా ఈ గ్రహాల యొక్క ప్రభావము చూపించబోతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకున్న పనులు అనుకున్న సమయానికి వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది వీళ్ళకి. అయితే వ్యాపారంలో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, నష్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే స్నేహితుల సహాయ సహకారాలు, వారి యొక్క సహాయంతో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. అయితే పరిహారంగా శనిగ్రహ మంత్రం చేయడంతో పాటు నవగ్రహ ఆలయ దర్శనం చేసుకొని అక్కడ స్వామివారికి తిలదానము చేసుకోండి. అంటే నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం కనబడుతోంది.